కృష్ణలంకలో పెన్షన్ల పరిస్థితికి పంపిణీకి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు. రామకృష్ణ, చూస్తూ ఉన్నాం పెన్షన్ల కోసం పెన్షన్దారులు అయితే బారులు తీరుతున్నారు. ఏ సమయం నుంచి పెన్షన్లు పంపిణీ చేసే అవకాశం ఉంది? మనం స్క్రీన్ పై కూడా చూస్తున్నాం, చాలా మంది వృద్ధులను మంచాలలో గ్రామ సచివాలయాలకు తీసుకొస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఓవైపు అధికారులు చెప్తున్నారు వృద్ధులకు, వికలాంగులకు, మహిళలకు పెన్షన్లు ఇంటి దగ్గరే పంపిణీ చేస్తామన్నా చాలా మంది వృద్ధులను మంచాల మీద సచివాలయాలకు తీసుకొస్తున్న పరిస్థితిని చూస్తున్నాం. ఏంటి అసలు ఏం జరుగుతోంది? కృష్ణలంకలో ఉన్నాము. ఇక్కడ 3 వార్డులు ఇక్కడ దగ్గర ఉన్నాయి. ఇక్కడ ఇప్పటి వరకు అయితే ఇంకా పింఛన్లు ఇంతవరకు పంపిణీ కాలేదు. అయితే ఇప్పటి వరకు అయితే బ్యాంకుకి వెళ్ళారు. బ్యాంకు అమౌంట్ ఉంది. అమౌంట్ తీసుకొచ్చిన తర్వాతనే పింఛన్లు పంపిణీ కార్యక్రమం కొనసాగుతుందని సిబ్బంది చెప్తున్నారు. ఎవరైతే ఇప్పటి వరకు అయితే మేము ఇన్ఫర్మేషన్ ఇచ్చామో రావద్దు, ఇక్కడ సచివాలయాలకు ఎవరికి రావద్దు, డబ్బులు వచ్చిన తర్వాత తీసుకొచ్చిన తర్వాత మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాము అని చెప్తున్నారు. అదేవిధంగా ఎవరైతే రాలేని పరిస్థితిలో ఉన్నారో వాళ్ళు కూడా రావద్దండి, ఎవరైతే వచ్చే వాళ్ళు ఉన్నారో ఇక్కడికి రండి, మేము ఫోన్ చేసిన తర్వాతనే రమ్మని చెప్తున్నారు. అయితే వీళ్ళు కొందరు ఆందోళన చెందుతూ ఇక్కడికి వస్తున్నారు. ఏమైంది ఇప్పటి వరకు అయితే 1వ తేదీ, ప్రతి నెల 1వ తేదీ ఉదయమే అందరూ వచ్చి మనకి డబ్బులు ఇచ్చేవాళ్ళు. ఈసారి 2-3 రోజులైనా ఇప్పటి వరకు ఇంకా రాలేదని ఆందోళన చెందుతున్నారు. అయితే ఎవరు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. మనం ఇక్కడైతే చూస్తున్నాము, చెందొద్దండి, అందరికీ కావాల్సిన అన్ని ఏర్పాట్లు చేశాము. ఇప్పుడు మన కృష్ణలంకలో చూసుకున్నట్లయితే ఇక్కడే 3 వార్డులు ఉన్నాయండి. ఇక్కడ 3 వార్డులలో మనం చూసినట్లయితే ఇప్పటి వరకు వచ్చి వెళ్ళిపోయారు చాలా మంది వృద్ధులు కానీ ఎవరైతే పింఛన్దారులు ఉన్నారో లబ్ధిదారులు వాళ్ళందరూ ఉదయం నుంచి వస్తూ సిబ్బందిని అడిగి తెలుసుకొని పోతున్నారు. ఎప్పుడుంటే పంపిణీ చేస్తారు, ఏం లేదు, ఎలా ఉందో అని చెప్తున్నారు. అయితే ఇప్పటి వరకు అయితే ఇంకా ఎవరికి ఎలాంటి పంపిణీ చేయలేదని సిబ్బంది చెప్తున్నారు. అదేవిధంగా ఇక్కడ మనం లోపల ఇంకా ఒక వార్డు చూసినట్టయితే ఇక్కడ సిబ్బంది అయితే డబ్బులు పంచడానికి సిద్ధంగా ఉన్నారు. ఎప్పుడైతే వస్తావో అప్పటి వరకు మేము పంపిణీ చేస్తాము. ఎవరైతే ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. లబ్ధిదారులందరికీ మేము పంపిణీ చేసే విధంగా ఏర్పాట్లు చేశాము. ఎవరైతే రాలేని వారు ఉన్నారో వారికి ఇంటి దగ్గరికి వెళ్ళి పంపిణీ చేస్తాము. ఇక్కడ వచ్చే వారికి మాత్రం రమ్మని మేము ఇన్ఫర్మేషన్ ఇచ్చాము. సాయంత్రం 3-4 తర్వాత ఇచ్చే అవకాశం అయితే కనపడుతుంది. ఇప్పటి వరకు అయితే ఎవరికి రాలేదు, ఎవరికి ఇవ్వలేదు అని చెప్తున్నారు. వంశీ, థ్యాంక్ యూ రామకృష్ణ.